నేను చేస్తే చేసి ఉండొచ్చు గతంలో అని తెలియజేయడానికి మైట్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. విల్ హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ నౌన్. హీ షీ ఇట్ దట్ యు వి దే ఐ. మనం విల్ హ్యావ్ ను ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ప్లూరల్ అనే అటువంటి తేడా లేకుండా ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ విల్ హ్యావ్ సమ్ మనీ. నా దగ్గర కొంత డబ్బు ఉంటుంది. భవిష్యత్తులో ఉంటుంది అని తెలియజేయడానికి అండి. భవిష్యత్తులో ఏదైనా ఒకటి నౌన్ రూపంలో మనీ కావచ్చు, కార్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, సర్టిఫికెట్ కావచ్చు, కిడ్ కావచ్చు, కానీ ఏదైనా ఒకటి మన దగ్గర ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర ఉంటుంది అని తెలియజేయడానికి విల్ హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3. ఐ విల్ హ్యావ్ గాన్. నేను వెళ్ళి ఉంటాను. భవిష్యత్తులో మనం కొన్ని సందర్భాలలో చెప్తుంటాం, నేను రేపు ఈ సమయానికి నేను అక్కడికి చేరుకుని ఉంటాను అంటుంటాం. ఇలా భవిష్యత్తులో ఏదైనా ఒక పనిని చేసి ఉంటాను, పలానా సమయానికి పలానా రోజున నేను చేసి ఉంటాను అని తెలియజేయడానికి విల్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3ని చెప్పడం జరుగుతుంది. యామ్ టు హ్యావ్ సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ యామ్ టు హ్యావ్ ప్లస్ నౌన్. మనం ఎప్పుడైనా కానివ్వండి యామ్ టు హ్యావ్ ను మనం చెప్పినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో కేవలం ఐని మాత్రం ఉపయోగించడం జరుగుతుంది. ఐ యామ్ టు హ్యావ్ సమ్ మనీ. నా దగ్గర కొంత డబ్బు ఉండాలి. మనం ప్రస్తుతం నా దగ్గర కొంత డబ్బు ఉండాలి అని అంటుంటాం, లేదా ఉండాల్సి ఉంది అని అంటుంటాం. ఇలా ఉండాల్సి ఉంది లేకపోతే ఉండాలి అని తెలియజేయడానికి యామ్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. మనీ స్థానంలో మీరు ఏదైనా నౌన్ రూపంలో చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ యామ్ టు హ్యావ్ ప్లస్ వర్బ్ 3. ఐ యామ్ టు హ్యావ్ గాన్. నేను వెళ్ళి ఉండాలి. నిజానికి ఇది ఎలా అంటే ఎవరైనా ఒక వ్యక్తి తను వెళ్తాను అని అనుకున్నప్పుడు తనకంటే ముందే మనం వెళ్ళి ఉండాలి అని అంటుంటాం. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తున్నాడు అని అంటే అతని కంటే ముందే మనము చేయాలి, మనము చేసి ఉండాలి అని తెలియజేయడానికి యామ్ టు హ్యావ్ ప్లస్ వర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. ఈజ్ టు హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ టు హ్యావ్ ప్లస్ నౌన్. షీ హీ ఇట్ దట్. ఎప్పుడైనా కానివ్వండి ఈజ్ టు హ్యావ్ ను ఉపయోగించినప్పుడు కేవలం సింగులర్ వర్డ్స్ ని మాత్రమే మనం సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించడం జరుగుతుంది. షీ ఈజ్ టు హ్యావ్ సమ్ మనీ. ఆమె దగ్గర కొంత డబ్బు ఉండాలి లేదా ఉండాల్సి ఉంది అని తెలియజేయడానికి ప్రస్తుతం ఒక వ్యక్తి దగ్గర అతడు లేదా ఆమె దగ్గర ఉండాలి. ఏదైనా ఒకటి నౌన్ రూపంలో మనీ, కార్, హౌస్, కిడ్ ఇలా ఏదైనా ఒకటి నౌన్ రూపంలో ఉండాలి అని తెలియజేయడానికి ఈజ్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని చెప్పడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ టు హ్యావ్ ప్లస్ వర్బ్ 3. షీ ఈజ్ టు హ్యావ్ గాన్. ఆమె వెళ్ళి ఉండాలి. ఆమె ఏమనుకుంటుంది అని అంటే అక్కడికి అతను వెళ్తాడు కాబట్టి అతని కంటే ముందే నేను అక్కడికి వెళ్ళి ఉండాలి. ఇలా అతని కంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు అంటే అతను చేయడానికి ముందే నేను చేసి ఉండాలి అని తెలియజేయడానికి ఈజ్ టు హ్యావ్ ప్లస్ వర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. ఆర్ టు హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ ఆర్ టు హ్యావ్ ప్లస్ నౌన్. వి యు దే. ఆర్ టు హ్యావ్ ని మనం ఎప్పుడైనా ఉపయోగించినప్పుడు సెంటెన్స్ లో సబ్జెక్ట్ స్థానంలో మనం కేవలం ప్లూరల్ వర్డ్స్ ని మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. దే ఆర్ టు హ్యావ్ సమ్ మనీ. వారి దగ్గర కొంత డబ్బు ఉండాలి లేదా ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ఉండాలి లేదా ఉండాల్సి ఉంది అని తెలియజేయడానికి ఆర్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ ఆర్ టు హ్యావ్ ప్లస్ వర్బ్ 3. దే ఆర్ టు హ్యావ్ గాన్. వారు వెళ్ళి ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే వారికి ఎలా ఉంది అంటే వారికి అపోజిట్ లో కొంతమంది వారు వెళ్తున్నారు, వాళ్ళకంటే ముందే వారికి వెళ్ళి ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి వారు వెళ్తున్నారు అంటే మనము అక్కడికి వెళ్ళి ఉండాలి వారికంటే ముందే అని తెలియజేయడానికి. ఇలా ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి కంటే ముందే మనము చేసి ఉండాలి అని తెలియజేయడానికి ఆర్ టు హ్యావ్ వర్బ్ 3ని ఉపయోగించడం జరుగుతుంది. కేవలం ఇది ప్రస్తుతం గురించి తెలియజేయడానికి. వర్క్ టు హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వర్క్ టు హ్యావ్ ప్లస్ నౌన్. వర్క్ టు హ్యావ్ ను మనం సెంటెన్స్ లో ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో కేవలం ప్లూరల్ వర్డ్స్ ను మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. దే, వి, యు. దే వర్క్ టు హ్యావ్ సమ్ మనీ. వారి దగ్గర కొంత డబ్బు ఉండాల్సి ఉండే. గతంలో ఏదైనా ఒకటి వారి దగ్గర ఉండాల్సి ఉండే, నిజానికి ఉండలేదు కానీ ఉండాల్సి ఉండే అని తెలియజేయడానికి వర్క్ టు హ్యావ్ ప్లస్ నౌన్ తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్క్ టు హ్యావ్ ప్లస్ వర్బ్ 3. దే వర్క్ టు హ్యావ్ గాన్. వారు వెళ్లాల్సి ఉండే. గతంలో ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి కంటే ముందే
మరొక వ్యక్తి చేయాల్సి ఉండే అని తెలియజేయడానికి. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు అంటే గతంలో అండి మీరు ఒక పని చేస్తున్నారు అంటే మీకంటే ముందే నాకు చేయాల్సి ఉండే అని తెలియజేయడానికి ఇక్కడ వర్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. వాస్ టు హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వాస్ టు హ్యావ్ ప్లస్ నౌన్. ఎప్పుడైనా కానివ్వండి వాస్ టు హ్యావ్ను మనం ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో హీ షీ ఇట్ దట్ లేదా ఎవరైనా ఒక వ్యక్తి పేరు కేవలం సింగులర్ వర్డ్స్ని మాత్రమే మనం సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించడం జరుగుతుంది. హీ వాస్ టు హ్యావ్ సమ్ మనీ, అతని దగ్గర కొంత డబ్బు ఉండాల్సి ఉండే గతంలో అండి, కానీ నిజానికి లేదు. అతని దగ్గర ఆమె దగ్గర ఉండాల్సి ఉండే అని తెలియజేయడానికి వాస్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వాస్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. హీ వాస్ టు హ్యావ్ గాన్, అతడు వెళ్ళాల్సి ఉండే అనగా అతనికి అపోజిట్ లో వేరొక వ్యక్తి వెళ్ళాలనుకున్నప్పుడు అతని కంటే ముందే మరొక వ్యక్తికి అతనికి వెళ్ళాల్సి ఉండే కానీ వెళ్ళలేదండి, వెళ్ళాల్సి ఉండే ముందుగానే వెళ్ళాల్సి ఉండే అని తెలియజేయడానికి వాస్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ నిజానికి జరగలేదు, జరగాల్సి ఉండే అని మీనింగ్ రావడం జరుగుతుంది. వాంట్ టు హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు హ్యావ్ ప్లస్ నౌన్. ఎప్పుడైనా కానివ్వండి వాంట్ టు హ్యావ్ను మనం ఉపయోగించినప్పుడు చెప్పేటువంటి సబ్జెక్ట్ యు దే ఐ వి అని మాత్రమే ఉండాలి. కేవలం ప్లూరల్ వర్డ్స్ మాత్రమే సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించడం జరుగుతుంది. దే వాంట్ టు హ్యావ్ సమ్ మనీ, వారి దగ్గర కొంత డబ్బు ఉండాలని ఉంది. ఎప్పుడైనా కానివ్వండి ఒక వ్యక్తి దగ్గర ఏదైనా ఒకటి డబ్బు కావచ్చు, కార్ కావచ్చు, మనీ కావచ్చు, ప్రస్తుతం ఉండాలని ఉంది అని తెలియజేయడానికి వాంట్ టు హ్యావ్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ప్లూరల్ అయితేనేమో వాంట్ టు హ్యావ్, సింగులర్ అయితేనేమో వాంట్స్ టు హ్యావ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. దే వాంట్ టు హ్యావ్ గాన్, వారికి వెళ్ళి ఉండాలని ఉంది అనగా ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను వెళ్ళాలి అని అనుకున్నాను కానీ నాకంటే ముందే వారికి అక్కడికి వెళ్ళి ఉండాలని ఉంది అని తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఏదైనా ఒక పనిని ఎవరైనా ఒక వ్యక్తికి చేయాలని ఉంది అని అన్నట్లయితే వారికంటే ముందే మనము చేసి ఉండాలని ఉంది అని తెలియజేయడానికి వాంట్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. వుడ్ లైక్ టు హ్యావ్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు హ్యావ్ ప్లస్ నౌన్. వుడ్ లైక్ టు హ్యావ్ ను మనం ఉపయోగించినప్పుడు ఎప్పుడైనా కానివ్వండి చెప్పే అటువంటి సెంటెన్స్ లో సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ అనే అటువంటి భేదం లేకుండా ఎవరినైనా చెప్పొచ్చు. యు దే ఐ వి హీ షీ ఇట్ దట్. దే వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ మనీ, వారి దగ్గర కొంత డబ్బు ఉండాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర ఏదైనా ఒకటి ఉండాలనుకుంటున్నారు, అది నౌన్ రూపంలో మనీ కావచ్చు, కార్ కావచ్చు, హౌస్ కావచ్చు, కిడ్ కావచ్చు, సర్టిఫికెట్స్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఇలా ఏదైనా ఒకటి నౌన్ రూపంలో ఉండాలనుకుంటున్నారు ప్రస్తుతం అని తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. దే వుడ్ లైక్ టు హ్యావ్ గాన్, వారు వెళ్ళి ఉండాలనుకుంటున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి ముందుగా ఒక పని చేయాలనుకుంటున్నారు అని అన్నప్పుడు వారికంటే ముందే మరొక వ్యక్తి చేసి ఉండాలనుకుంటున్నాడు అని తెలియజేయడానికి వుడ్ లైక్ టు హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. హ్యావ్ టు హ్యావ్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు హ్యావ్ ప్లస్ నౌన్. ఎప్పుడైనా కానివ్వండి హ్యావ్ టు హ్యావ్ ని మనం ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో యు దే ఐ విని ఉపయోగించడం జరుగుతుంది. దే హ్యావ్ టు హ్యావ్ సమ్ మనీ, వారి దగ్గర కొంత డబ్బు ఉండాలి. ప్రస్తుతం వారి దగ్గర లేదా మా దగ్గర లేదా మీ దగ్గర ఏదైనా ఒకటి ఉండాలి అని తెలియజేయడానికి హ్యావ్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. నౌన్ రూపంలో అండి, ఎగ్జాంపుల్ నేను మనీ తీసుకున్నాను, మీరు కార్ తీసుకోండి, పెన్ తీసుకోండి, నాలెడ్జ్ తీసుకోండి, సర్టిఫికేట్ తీసుకోండి, హౌస్ తీసుకోండి. కానీ నౌన్ రూపంలో హ్యావ్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు హ్యావ్ ప్లస్ నౌన్. దే హ్యాడ్ టు హ్యావ్ సమ్ మనీ, వారి దగ్గర కొంత డబ్బు ఉంచుకోవాల్సి వచ్చింది లేదా ఉండాల్సి వచ్చింది అని తెలియజేస్తుంటాం. గతంలో పాస్ట్ లో ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర ఏదైనా ఒక వస్తువును మనీ కావచ్చు, లేకపోతే నౌన్ రూపంలో కార్ కావచ్చు, పెన్ కావచ్చు, హౌస్ కావచ్చు, కిడ్ కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు, కానీ ఒక వ్యక్తి దగ్గర ఉంచుకోవాల్సి వచ్చింది లేదా ఉండాల్సి వచ్చింది అని తెలియజేయడానికి హ్యాడ్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. హ్యాస్ టు హ్యావ్ సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు హ్యావ్ ప్లస్ నౌన్. ఎప్పుడైనా కానివ్వండి హ్యాస్ టు హ్యావ్ ని మనం తెలియజేస్తున్నప్పుడు ఆ సెంటెన్స్ లో
కేవలం సింగులర్ ని మాత్రమే సబ్జెక్ట్ గా తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ షీ, హీ, ఇట్, దట్ లేదా ఎవరైనా ఒక వ్యక్తి పేరుని చెప్పడం జరుగుతుంది. షీ హ్యాస్ టు హ్యావ్ సమ్ మనీ, ఆమె దగ్గర కొంత డబ్బు ఉండాలి. ప్రస్తుతం ఇలా ఆమె దగ్గర లేదా అతని దగ్గర ఏదైనా ఒకటి నౌన్ రూపంలో వస్తువు పేరు చెప్పి ఏదైనా ఒకటి, అది నాలెడ్జ్ కావచ్చు, సర్టిఫికెట్స్ కావచ్చు, కానీ ఒక వ్యక్తి దగ్గర ఉండాలి ప్రస్తుతం అని తెలియజేయడానికి హ్యాస్ టు హ్యావ్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. షుడ్ బిని సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ షుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. షుడ్ బిని మనం ఉపయోగిస్తున్నాము అని అన్నట్లయితే అందులో సబ్జెక్ట్ గా మనం హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ సింగులర్ ప్లూరల్ అనేటువంటి తేడా లేకుండా సబ్జెక్ట్ స్థానంలో ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ షుడ్ బి గోయింగ్, నేను వెళ్తూ ఉండాలి. ప్రస్తుతం ఏదైనా ఒక పనిని కాసేపట్లో చేస్తూ ఉండాలి అని తెలియజేయడానికి షుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు కాసేపట్లో మేనేజర్ వస్తాడు కాబట్టి మన బాస్ వస్తాడు, కాసేపట్లో వస్తాడు కాబట్టి మనం తను వచ్చేసరికి పని చేస్తూ ఉండాలి. ఇలా ప్రస్తుతం కానీ కాసేపట్లో ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండాలి అని తెలియజేయడానికి షుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ బి ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్. ఐ షుడ్ బి అట్ మై హౌస్, నేను మా ఇంటి దగ్గర ఉండాలి. ఇలా ప్రస్తుతం ఏదైనా ఒక ప్రదేశంలో నౌన్ రూపంలో అనగా ఏదైనా ఒక ప్రదేశం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రదేశంలో ఉండాలి అని తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం చెప్తుంటాము కాసేపట్లో మా నాన్నగారు ఇంటి దగ్గరికి వస్తారు కాబట్టి తను వచ్చే సమయానికి నేను ఇంటి దగ్గర ఉండాలి. ఇలా ప్రస్తుతం ఇంటి దగ్గర లేదంటే ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండాలి అని తెలియజేయడం జరుగుతుంది. లేదా యాడ్జెక్టివ్ అంటే మనం కొన్ని సందర్భాలలో చెప్తుంటాము వాళ్ళ నాన్న వచ్చేసరికి తను సంతోషంగా ఉండాలి అంటుంటాం. హీ షుడ్ బి హ్యాపీ, ఇలా యాడ్జెక్టివ్ లో నుండి హ్యాపీ లేదా సాడ్ లేదా బ్యూటిఫుల్. ఇప్పుడు చూడండి కొన్ని సందర్భాలలో మనం చెప్తుంటాం పెళ్లి కుమారుడు వచ్చేసరికి పెళ్లి వధువు అందంగా ఉండాలి అంటుంటాం. షీ షుడ్ బి బ్యూటిఫుల్. ఇలా ఏదైనా ఒకటి యాడ్జెక్టివ్ లో నుండి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి, అడ్వర్బ్ అంటే హియర్ లేదా దేర్ అనే అటువంటి పదాలను తెలియజేయడానికి, అనగా అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి. ఇలా ఏదైనా ఒక ప్రదేశం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రదేశంలో ప్రాంతంలో కాసేపట్లో కానీ ప్రస్తుతమే ఉండాలి అని తెలియజేయడానికి షుడ్ బి ని ఉపయోగించి నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. షుడ్ హ్యావ్ బీన్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. షుడ్ హ్యావ్ బీన్ ని మనం ఉపయోగిస్తున్నప్పుడు సబ్జెక్ట్ స్థానంలో మనం హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ సింగులర్ ప్లూరల్ అనేటువంటి భేదం లేకుండా ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ షుడ్ హ్యావ్ బీన్ గోయింగ్, నేను వెళ్తూ ఉండాల్సింది. గతంలో ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండాల్సింది కానీ చేయలేదండి, నిజానికి చేయలేదు కానీ చేస్తూ ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అని ఉపయోగించడం జరుగుతుంది. మనం ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే మనం ఏదైనా ఒక చోట ఉన్నాము. ఇప్పుడు చూడండి ఇంట్లో మనం ఉన్నాము, ఇంట్లో మనం చదువుకుంటూ ఉండాల్సింది మా నాన్న వచ్చినప్పుడు నేను చదువుకుంటూ లేను అందుకే నా పైన కోప్పడ్డారు. ఇలా చదువుకుంటూ ఉండాల్సింది, ఇలా గతంలో ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్. ఐ షుడ్ హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, నేను మా ఇంటి దగ్గర ఉండాల్సింది. ఇలా గతంలో ఏదైనా ఒక ప్రదేశం పేరు చెప్పి ఏదైనా ఒక ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రాంతంలో నేను ఉండాల్సింది, ఇంకా డీప్ గా చెప్పాలి అంటే నేను ఉండి ఉండాల్సింది అంటుంటాం. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండాల్సింది, నిజానికి లేము కానీ ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే యాడ్జెక్టివ్ రూపంలో అని చెప్పినట్టయితే మనం ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి తను వచ్చినప్పుడు నేను సంతోషంగా ఉండాల్సింది అంటుంటాం, తను వచ్చినప్పుడు నేను అందంగా ఉండాల్సింది అంటుంటాం. ఇలా
ఏదైనా ఒక పని యాడ్జెక్టివ్ లో నుండి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి మనం ఉపయోగించడం జరుగుతుంది. అడ్వర్బ్ లో అంటే హియర్ లేదా దేర్. ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్ అని అంటుంటాం. నేను అక్కడ ఉండాల్సింది కానీ నిజానికి లేం. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ బి ని సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ వుడ్ బి ప్లస్ సింగ్ ఫామ్ ని తీసుకోవడం జరుగుతుంది. వుడ్ బిని మనం ఉపయోగిస్తున్నప్పుడు సబ్జెక్ట్ స్థానంలో హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ సింగులర్ ప్లూరల్ అనేటువంటి భేదం లేకుండా వుడ్ బిని ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ వుడ్ బి గోయింగ్, నేను వెళ్తూ ఉంటాను. ప్రస్తుతం ఏదైనా ఒక పనిని చేస్తూ ఉంటాను అని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ సింగ్ ఫామ్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, మీరు వెళ్ళి రండి, ఇంతలో నేను ఈ పని చేస్తూ ఉంటాను అని అంటుంటాం. ఇలా ఐ వుడ్ బి డూయింగ్ అంటే కాసేపట్లో కానీ ప్రస్తుతం అండి చేస్తూ ఉంటాను అని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ బి ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ లేదా అడ్జెక్టివ్. ఐ వుడ్ బి ఎట్ మై హౌస్, నేను మా ఇంటి దగ్గర ఉంటాను. ఇలా ప్రస్తుతం మీరు వెళ్ళి రండి, ఇంతలో నేను మా ఇంటి దగ్గర ఉంటాను. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో కాసేపట్లో ఉంటాను అని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. లేదా అడ్వర్బ్ అంటే హియర్ లేదా దేర్. యాడ్జెక్టివ్ అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. మనం కొన్ని సందర్భాలలో చెప్తుంటాం చూడండి, హాస్టల్స్ లో పిల్లల్ని వదిలిపెట్టిపోయినప్పుడు మీరు అలా కిరాణా షాప్ కి వెళ్ళి రండి, ఇంతలో తను సంతోషంగా ఉంటాడు. షీ వుడ్ బి హ్యాపీ, హీ వుడ్ బి హ్యాపీ, మీరు వచ్చేసరికి తను సంతోషంగా ఉంటాడు. ఇలా ఏదైనా ఒకటి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ మనం యాడ్జెక్టివ్ లేదా నౌన్ లేదా అడ్వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ బీన్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. వుడ్ హ్యావ్ బీన్ ని మనం ఉపయోగిస్తున్నప్పుడు అందులో సబ్జెక్ట్ లో మనం హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ సింగులర్ ప్లూరల్ అనేటువంటి భేదం లేకుండా ఎవరినైనా సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించవచ్చు. ఐ వుడ్ హ్యావ్ బీన్ గోయింగ్, నేను వెళ్తూ ఉండేవాడిని. గతంలో ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండేవాడిని, నిజానికి చెయ్యలేదు కానీ చేస్తూ ఉండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ సింగ్ ఫామ్ ని తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఒకవేళ గతంలో అండి మీరు నన్ను ఆపకపోయి ఉన్నట్లయితే నేను వెళ్తూ ఉండేవాడిని అంటుంటాం. మీరు నన్ను ఆపకపోయినట్లయితే నేను వెళ్తూ ఉండేవాడిని. గతంలో మీరు నన్ను ఆపారు, అందుకే నేను అక్కడే ఆగిపోయాను. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండేవాడిని, నిజానికి చేయలేదు, చేస్తూ ఉండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ సింగ్ ఫామ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ లేదా అడ్జెక్టివ్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, నేను మా ఇంటి దగ్గర ఉండేవాడిని. ఎప్పుడైనా కానివ్వండి మనం అంటుంటాం కొన్ని సందర్భాలలో గతంలో ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండేవాడిని, నిజానికి ఉండలేదండి కానీ ఉండేవాడిని అనే పదాన్ని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా చూడండి, మీరు చెప్పినట్లయితే, మీరు అక్కడ ఉండమని నాకు చెప్పినట్లయితే నేను అక్కడే ఉండేవాడిని అని అంటుంటాం. మీరు నాకు చెప్పలేదు కాబట్టి నేను అక్కడ ఉండలేదు. ఇలా గతంలో ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండేవాడిని చెప్పి ఉన్నట్లయితే అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ ఉపయోగించడం జరుగుతుంది. యాడ్జెక్టివ్ అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది. హ్యాపీ, సాడ్, బ్యూటిఫుల్, గ్లామరస్ ఇలాంటి పదాలను. కుడ్ హ్యావ్ బీన్ సబ్జెక్ట్ ప్లస్ కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ సింగ్ ఫామ్. హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ కుడ్ హ్యావ్ బీన్ మనం ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ప్లూరల్ అనేటువంటి భేదం లేకుండా ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ కుడ్ హ్యావ్ బీన్ గోయింగ్, నేను వెళ్తూ ఉండగలిగేవాడిని. గతంలో ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండగలిగేవాడిని, నిజానికి మీరు చెప్పలేదు, నేను చేయలేదండి. మీరు చెప్పినట్లయితే నేను చేస్తూ ఉండగలిగేవాడిని అని తెలియజేయడానికి కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ సింగ్ ఫామ్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ యాడ్జెక్టివ్. ఐ కుడ్ హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, నేను మా ఇంటి దగ్గర ఉండగలిగేవాడిని. మీరు చెప్పలేదు, నేను ఉండలేదు. ఒకవేళ మీరు చెప్పినట్లయితే నేను అక్కడే ఉండగలిగేవాడిని అని తెలియజేయడానికి ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండగలిగేవాడిని అని తెలియజేయడానికి
తెలియజేయడానికి నౌన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. హియర్ లేదా దేర్ అంటే అడ్వర్బ్ రూపంలో, లేదా సంతోషంగా ఉండగలిగేవాడిని. ఇప్పుడు మనం అంటుంటాం, నేను అడిగింది నాకు నిన్న ఇచ్చి ఉన్నట్లయితే నేను నిన్న సంతోషంగా ఉండగలిగేవాడిని. నేను అడిగింది ఇవ్వలేదు కాబట్టి నేను నిన్న సంతోషంగా లేను. ఇలా అడిగింది ఇచ్చినట్లయితే సంతోషంగా ఉండగలిగేవాడిని. సంతోషంగా అంటే హ్యాపీ. ఇలా యాడ్జెక్టివ్ లో నుండి తీసుకోవడం జరుగుతుంది. ఐ కుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. నేను సంతోషంగా ఉండగలిగేవాడిని. ఇలా ఏదైనా ఒక పని జరగలేదు కానీ ఉండగలిగేవాడిని, ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండగలిగేవాడిని నేను తెలియజేయడానికి కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ యాడ్జెక్టివ్ ను ఉపయోగించడం జరుగుతుంది. హ్యావ్ బీన్ ని మన సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ సింగ్ ఫామ్. మనం హ్యావ్ బీన్ ని ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ లో వాడాల్సినటువంటి సబ్జెక్ట్ యు వి దే ఐ కేవలం ప్లూరల్ ని మాత్రమే సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ బీన్ గోయింగ్, నేను ఇంకా వెళ్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ అనగా ఈ హ్యావ్ బీన్ ప్లస్ సింగ్ ఫామ్ ని మనం కేవలం ప్రస్తుతం గురించి తెలియజేయడం జరుగుతుంది. అనగా గతంలో ఏదైనా ఒక పనిని మొదలుపెట్టి లేదా కొన్ని గంటల క్రితం కావచ్చు, కొన్ని రోజుల క్రితం కావచ్చు, కొంతకాలం క్రితం కావచ్చు, ఏదైనా ఒక పనిని మొదలుపెట్టి ఇప్పటికీ కూడా అలానే చేస్తూనే ఉన్నాను అని తెలియజేయడానికి హ్యావ్ బీన్ ప్లస్ సింగ్ ఫామ్ ని ఉపయోగించడం జరుగుతుంది. హ్యావ్ బీన్ అనగా ఇంకా అని అర్థం రావడం జరుగుతుంది. ఇంకా చేస్తూనే ఉన్నాను అని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్. ఐ హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, నేను ఇంకా మా ఇంటి దగ్గరే ఉన్నాను. అనగా కొంత సమయం క్రితం నేను మా ఇంటి దగ్గరికి వచ్చాను, ఇప్పటికీ కూడా నేను మా ఇంటి దగ్గరే ఉన్నాను. అనగా ఇప్పుడు ఇక్కడ చూడండి, కొంత సమయం క్రితం నేను వచ్చి ఇక్కడే ఉన్నాను. ఇలా ఏదైనా ఒక గత సంవత్సరం నుండి కావచ్చు, లేకపోతే కొంత సమయం క్రితం నుండి ఒకే చోట ఉన్నాను, ఏదైనా ఒక ప్రదేశం పేరు చెప్పి ప్రాంత పేరు చెప్పి ఇంకా అక్కడే ఉన్నాను అని తెలియజేయడానికి హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. లేదా ఇంకా సంతోషంగానే ఉన్నాను, ఇంకా నేను అందంగానే ఉన్నాను అని అనడానికి, లేదా ఇంకా నేను యంగ్గానే ఉన్నాను అని తెలియజేయడానికి కూడా హ్యావ్ బీన్ ప్లస్ యాడ్జెక్టివ్ ని ఉపయోగించడం జరుగుతుంది. హ్యావ్ బీన్ టు సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ టు ప్లస్ నేమ్. ఏదైనా ఎప్పుడైనా కానివ్వండి, నేను ఇంతకుముందు చెప్పాను హ్యావ్ బీన్ వాడినప్పుడు మనం ప్లూరల్ ని వాడడం జరుగుతుంది. యు వి దే ఐని మాత్రమే సబ్జెక్ట్ స్థానంలో. ఐ హ్యావ్ బీన్ టు సుద్దపల్లి, నేను సుద్దపల్లికి వెళ్ళి వచ్చాను. ఇలా ఈ రోజు ఏదైనా ఒక ప్రాంతానికి లేదా ఏదైనా ఒక ప్రదేశానికి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ప్లస్ నేమ్ అని చెప్పేసి హ్యావ్ బీన్ టు ప్లస్ నేమ్. ఏదైనా ఒక ప్రదేశం పేరు, ప్రాంతం పేరు చెప్పడం అండి. ప్రాంతానికి, ఏదైనా ఒక ప్రదేశానికి, ప్రాంతానికి నేను వెళ్ళి వచ్చాను, ఈ రోజే వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికి హ్యావ్ బీన్ టు ప్లస్ నేమ్ చెప్పండి. నేను ఎగ్జాంపుల్ గా సుద్దపల్లి చెప్పాను, మీరు హైదరాబాద్ చెప్పండి, ఇండియా చెప్పండి, యుఎస్ చెప్పండి, ముంబై చెప్పండి, వరంగల్ చెప్పండి, మీకు నచ్చినటువంటి పేరుని చెప్పవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్లస్ వర్బ్ 1. ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ, నేను ఇంకా చేయగలుగుతున్నాను. హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్లస్ వర్బ్ 1 అనగా గతంలో నుండి ఒక పనిని చేయగలుగుతున్నాను, ఇప్పటికి ఇంకా చేయగలుగుతూనే ఉన్నాను. గతంలో మొదలుపెట్టి అప్పటి నుండి నాకు ఆ శక్తి సామర్థ్యంతో పాటు ఇప్పటికి కూడా నేను అలాగే చేయగలుగుతున్నాను అని తెలియజేయడానికి హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్లస్ వర్బ్ 1 ని ఉపయోగించడం జరుగుతుంది. హ్యాస్ బీన్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. హ్యాస్ బీన్ ని మనం ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ లో మనం వాడాల్సినటువంటి సబ్జెక్ట్ స్థానంలో హీ లేదా షీ లేదా ఇట్ లేదా దట్ ఈ సింగులర్ పదాలను మాత్రమే మనం సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించాల్సి ఉంటుంది. హ్యాస్ బీన్ ని ఉపయోగించినప్పుడు షీ హ్యాస్ బీన్ గోయింగ్, ఆమె ఇంకా వెళ్తూనే ఉంది. ఇలా ఏదైనా ఒక పనిని కాస్త సమయం క్రితం లేకపోతే కొద్ది కాలం క్రితం మొదలుపెట్టి ఇంకా చేస్తూనే ఉంది అని తెలియజేయడానికి హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ని తెలియజేయడం జరుగుతుంది. అతడు కావచ్చు లేదా ఆమె అని తెలియజేయడానికి హ్యాస్ బీన్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్. షీ హ్యాస్ బీన్ ఎట్ మై హౌస్, ఆమె ఇంకా మా ఇంటి దగ్గరే ఉంది. ఇలా మనం అతడు కావచ్చు, ఆమె కావచ్చు, కొంత సమయం క్రితం కావచ్చు, లేకపోతే కొంతకాలం క్రితం కావచ్చు, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా మా ఇంటి దగ్గరే ఉంది. ఇలా ఏదైనా ఒక ప్రదేశ పేరు, ప్రాంతం పేరు చెప్పి నేను మై హౌస్ అని పెట్టాను, మీరు రెస్టారెంట్ పెట్టండి
లేకపోతే హైదరాబాద్ పెట్టండి, లేకపోతే ఇండియా పెట్టండి, లేకపోతే సుద్దపల్లి పెట్టండి. ఇలా ఏదైనా ఒక ప్రదేశం పేరు, ప్రాంత పేరు చెప్పి అదే ప్రదేశంలో ఇంకా అక్కడే ఉంది అని తెలియజేయడానికి హ్యాస్ బీన్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. లేదా అడ్వర్బ్ అంటే హియర్ లేదా దేర్, యాడ్జెక్టివ్ అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేస్తుంటే ఆమె ఇంకా సంతోషంగానే ఉంది, ఆమె ఇంకా అందంగానే ఉంది అంటే షీ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్, షీ హ్యాస్ బీన్ హ్యాపీ, ఆమె ఇంకా సంతోషంగానే ఉంది. ఇలాంటి పదాలను తెలియజేయడానికి హ్యాస్ బీన్ టు, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ టు ప్లస్ నేమ్. హీ, షీ, ఇట్, దట్. నేను ఇంతకు ముందు చెప్పాను హ్యాస్ బీన్ ని ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో కేవలం సింగులర్ ని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. షీ హ్యాస్ బీన్ టు సుద్దపల్లి, ఆమె సుద్దపల్లికి వెళ్ళి వచ్చింది. ప్రస్తుతం ఈ రోజే అండి, ఈ రోజే, కానీ ఈ రోజే జరిగిపోయింది. ఇలా ఈ రోజే జరిగిపోయింది ఏదైనా ఒక ప్రదేశానికి, ప్రాంతానికి ఆమె లేదా అతడు వెళ్ళి వచ్చాడు లేకపోతే వెళ్ళి వచ్చింది అని తెలియజేయడానికి హ్యాస్ బీన్ టు చెప్పి ఏదైనా ఒక ప్లేస్ నేమ్ చెప్పడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ప్లస్ వెర్బ్ 1. షీ హ్యాస్ బీన్ ఏబుల్ టు డూ, ఆమె ఇంకా చేయగలుగుతున్నది. ఆమె లేదా అతడు గతంలో ఏదైనా ఒక పనిని మొదలుపెట్టి ఆమె ఇప్పటికీ అదే శక్తి సామర్థ్యంతో చేయగలుగుతూ ఉన్నది అని తెలియజేయడానికి హ్యాస్ బీన్ ఏబుల్ టు ప్లస్ వెర్బ్ 1 ని ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ బీన్. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా ఇట్ హ్యాస్ బీన్ ని తీసుకోవాలి, ప్లస్ టైం తీసుకోవాలి. ఎన్ని రోజులైంది, ఎంత కాలమైంది అనే అటువంటి టైం తీసుకొని ప్లస్ హ్యావింగ్ ని ఉపయోగించి ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ ని తెలియజేయడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ బీన్ 3 months హ్యావింగ్ గాన్ దేర్, అక్కడికి వెళ్ళి 3 నెలలైంది. ఇక్కడ నేను 3 months అని చెప్పాను. 3 months స్థానంలో మీరు ఏదైనా పెట్టుకోండి. నేను వారం రోజులైంది, 1 year అయింది అంటుంటాం. అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులైంది, లేకపోతే అతనిని కలిసి ఇన్ని రోజులైంది అంటుంటాం. ఇట్ హ్యాస్ బీన్ ని ముందు చెప్పి దాని తర్వాత మీరు టైం, నేను 3 months పెట్టాను ఎగ్జాంపుల్ గా, మీరు ఏదైనా టైం తీసుకోండి, 3 years తీసుకోండి, 3 days తీసుకోండి, 3 weeks తీసుకోండి. దాని తర్వాత హ్యావింగ్ ని ఉపయోగించి ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ ని తెలియజేయడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ బీన్ 4 days హ్యావింగ్ మెట్ హిమ్, అతన్ని కలిసి 4 రోజులైంది. ఇలా ఏదైనా ఒకటి కొంతకాలం అయ్యింది అని తెలియజేయడానికి ఇట్ హ్యాస్ బీన్ ప్లస్ టైం ప్లస్ హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ ని తెలియజేయడం జరుగుతుంది. హ్యాడ్ బిన్. హ్యాడ్ బిన్ ని సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బిన్ ప్లస్ సింగ్ ఫామ్. మనం హ్యాడ్ బిన్ ని ఉపయోగించినప్పుడు అందులో సబ్జెక్ట్ స్థానంలో వాడాల్సినటువంటి పదం హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ. సింగులర్, ప్లూరల్ అనేటువంటి భేదం లేకుండా ఎవరినైనా మనం సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించవచ్చు. ఇట్ హ్యాడ్ బీన్ డూయింగ్ ఫర్ 2 hours బిఫోర్ కమింగ్ బ్యాక్ టు మై హౌస్. ఇంటికి రావడానికి ముందు నేను 2 గంటల నుండి పని చేస్తూనే ఉంటిని. అంటే గతంలో అనండి ఒక సమయం నుంచి ఇంకొక సమయం వరకు నేను పని చేస్తూనే ఉంటుంది. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తూనే ఉంటుంది అని తెలియజేయడానికి హ్యాడ్ బిన్ ప్లస్ వెర్బ్ 4 ని ఉపయోగించడం జరుగుతుంది, అనగా ఇంగ్ ఫామ్ ని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి హ్యాడ్ బిన్ ప్లస్ డూయింగ్ అని అన్నాడు. హ్యాడ్ బిన్ డూయింగ్ ఫర్ 2 hours బిఫోర్ కమింగ్ బ్యాక్ టు మై హౌస్ అంటే నేను ఇంటికి రావడానికి ముందు 2 గంటలు ఏవైతే ఉన్నాయో ఆ 2 గంటల నుండి ఆ 2 గంటల పాటు నేను పని చేస్తూనే ఉన్నాను, ఆగకుండా పని చేస్తూనే ఉన్నాను అని తెలియజేయడానికి హ్యాడ్ బిన్ ప్లస్ వెర్బ్ 4 ని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా పూర్తిగా మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలి అని అన్నట్లయితే ఈరోజు ఇది జూలై మంత్ అనుకోండి, నేను జనవరి టు జూన్ వరకు నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మీదే కంపెనీ అనుకోండి, మీ కంపెనీలో నేను జనవరి టు జూన్ వరకు నేను వర్క్ చేస్తూనే ఉన్నాను, లాస్ట్ మంత్ వరకు. ఇలా ఎండ్ అయిపోయిందండి, ఇప్పుడు కాదు, ప్రస్తుతం కాదు, గతంలోనే జూన్ టు జూన్ వరకు, జనవరి టు జూన్ వరకు నేను పని చేస్తూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ సిన్స్ జనవరి టు జూన్. అంటే జనవరి నుండి జూన్ వరకు నేను అక్కడ పని చేస్తూనే ఉన్నాను అని తెలియజేయడానికి హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ 4 ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్. షీ హ్యాడ్ బీన్ దేర్ ఫర్ 10 months బిఫోర్ కమింగ్ బ్యాక్ టు సుద్దపల్లి. సుద్దపల్లికి తిరిగి రావడానికి ముందు ఆమె అక్కడ 10 నెలల నుండి ఉండెను. అంటే సుద్దపల్లికి రావడానికి ముందు 10 నెలలు ఏవైతే ఉండెనో ఆ 10 నెలల నుండి అక్కడే ఉండెను, ప్లస్ అనేది చేంజ్ చేయకుండా అక్కడే రెంట్కు ఉండెను అని తెలియజేయడానికి ఇక్కడ హ్యాడ్ బీన్ ని ప్లస్ నౌన్ రూపంలో మనం తెలియజేయడం జరుగుతుంది. నేను ఇక్కడ దేర్ అన్నాను కాబట్టి అడ్వర్బ్ తీసుకున్నాను. దేర్ స్థానంలో మీరు ఏదైనా ఒక ప్రదేశం పేరు, ప్రాంతం పేరు చెప్పండి. షీ హ్యాడ్ బీన్ సుద్దపల్లి, షీ హ్యాడ్ బీన్ వరంగల్, షీ హ్యాడ్ బీన్ హైదరాబాద్. ఇలా మీరు
ఏ ప్రదేశం పేరు చెప్పదలుచుకుంటే ఆ ప్రదేశం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్పి దాని తర్వాత ఎన్ని రోజులు ఉంది ఫర్ 10 months, ఫర్ 2 days, ఫర్ 1 week, ఇలా మీకు ఏది చెప్పదలుచుకుంటే అలా చెప్పి మీరు హ్యాడ్ బీన్ ని ఎప్పుడైనా కానివ్వండి నౌన్ లేదా అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ ప్రస్తుతం కాదండి గతంలో ఒక సమయం నుండి మరొక సమయం వరకు అక్కడే ఉన్నది అని తెలియజేయడానికి మనం హ్యాడ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ యాడ్జెక్టివ్ ని తెలియజేయడం జరుగుతుంది. హ్యాడ్ బీన్ ని మనం సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ నేమ్ హీ షీ ఇట్ దట్ యు వి దే ఐ. మనం హ్యాడ్ బీన్ ని ఉపయోగించినప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా సబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ప్లూరల్ అనేటువంటి భేదం లేకుండా ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ హ్యాడ్ బీన్ టు సుద్దపల్లి, నేను సుద్దపల్లికి వెళ్ళి వచ్చాను. గతంలో అండి, ఈ రోజు కాదు. ఈ రోజు అయితేనేమో హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ వస్తుంది. గతంలో నిన్న కావచ్చు, లేకపోతే 1 week క్రితం కావచ్చు, లేకపోతే ఒక సంవత్సరం క్రితం కావచ్చు, కానీ గతంలో వెళ్ళి వచ్చాను, గతంలోనే వెళ్ళాను, గతంలోనే వచ్చాను అని తెలియజేయడానికి హ్యాడ్ బీన్ టు ప్లస్ నేమ్ని తెలియజేయడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్గా సుద్దపల్లి తీసుకున్నాను. మీరు హైదరాబాద్ పెట్టండి, మీరు యుఎస్ పెట్టండి, లేకపోతే ఆస్ట్రేలియా పెట్టండి, వరంగల్ పెట్టండి, నిజామాబాద్ పెట్టండి, మీకు నచ్చినటువంటి ప్రాంతం పేరు చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒక ప్రదేశం పేరు ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రదేశానికి వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికి హ్యాడ్ బీన్ టు ప్లస్ నేమ్ని తెలియజేయడం జరుగుతుంది. హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3. హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3ని మనం ఎప్పుడు ఎటువంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అని అన్నట్లయితే ఏదైనా ఒక పని జరిగిన తర్వాత ఇంకొక పని జరిగింది అని తెలియజేయడానికి హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3ని వాడడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాలలో మనం అంటుంటాం తిన్నాక నేను పడుకున్నాను, చదివాక నేను పడుకున్నాను, కలిశాక నేను వెళ్ళిపోయాను, ఇలా అంటుంటాం. కలిశాక, తిన్నాక, మాట్లాడినాక అంటుంటాం. ఈ పదాల అంటే ఒక పని, ఇప్పుడు చూడండి, కలిశాక నేను వెళ్ళిపోయాను అంటే కలవడం ఒక పని, వెళ్ళిపోవడం ఒక పని. ఇలా ఒక పని జరిగిన తర్వాత మరొక పని జరిగింది అని తెలియజేయడానికి హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. హ్యావింగ్ మెట్ యూ మై బ్రదర్ వెంట్ అబ్రాడ్. మిమ్మల్ని కలిశాక మా సోదరుడు విదేశానికి వెళ్ళాడు. ఆఫ్టర్ మీటింగ్ యూ మై బ్రదర్ వెంట్ అబ్రాడ్. మిమ్మల్ని కలిసిన తర్వాత మా సోదరుడు విదేశానికి వెళ్ళాడు. చూడండి, ఈ సెంటెన్స్ కేవలం మీకు సులువుగా అర్థం కావడానికి మాత్రమే పెట్టాను. ఏంటి అన్నట్లయితే ఈ సెంటెన్స్లో హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3 ఉండదు, కానీ సులువుగా అర్థం అవడానికి ఈ సెంటెన్స్ అనేది ఇందులో మెన్షన్ చేశాను. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ మీటింగ్ యూ అన్నాం అంటే మిమ్మల్ని కలిసిన తర్వాత మా సోదరుడు విదేశానికి వెళ్ళాడు. మిమ్మల్ని కలిసిన తర్వాత, ఇలా కలిసిన తర్వాత అని చెప్పకుండా కలిశాక అని అంటుంటాం కొన్ని సందర్భం. మిమ్మల్ని కలిశాక మా సోదరుడు విదేశానికి వెళ్ళాడు, మిమ్మల్ని కలిశాక. ఇలా ఈ కలిసిన తర్వాత అంటేనేమో ఆఫ్టర్ మీటింగ్, కానీ ఇక్కడ ఆఫ్టర్ అనే పదం వాడకుండా హ్యావింగ్ అనే పదాన్ని వాడి దాని తర్వాత వెర్బ్ 3ని వాడుతున్నాం. తేడా అంతే, ఓకేనా ఫ్రెండ్స్, వేరేం లేదు. కానీ మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ కలిశాక అని వస్తుంది, ఇక్కడ కలిసిన తర్వాత అని వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం అంటుంటాం తిన్నాక నేను పడుకున్నాను అంటుంటాం. హ్యావింగ్ ఈటెన్ ఐ స్లెప్ట్ అంటే తిన్నాక నేను పడుకున్నాను. ఇలా ఏదైనా ఒకటి కలిశాక, లేకపోతే చేశాక, లేకపోతే మాట్లాడినాక అనే అటువంటి పదాలను తెలియజేయడానికి హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3ని చెప్పి దాని తర్వాత మీరు ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పండి. హ్యావింగ్ రెడ్ షీ వెంట్ టు స్పీక్. చదివాక ఆమె మాట్లాడడానికి వెళ్ళింది అంటే ముందుగా చదివింది, చదివిన తర్వాత మాట్లాడడానికి వెళ్ళింది అని అర్థం. ఇలా చదివాక అంటే ముందుగా ఒక పని చేసింది, ఏం చేసింది? చదివింది. హ్యావింగ్ రెడ్ షీ వెంట్ టు స్పీక్. హ్యావింగ్ కంప్లీటెడ్ ఐ వెంట్ హోమ్. పూర్తి అయ్యాక నేను ఇంటికి వెళ్ళాను. ఇలాంటి అంటే హ్యావింగ్ కంప్లీటెడ్ అంటే ఒక పని పూర్తయింది, దాని తర్వాత ఇంకో పని ఏం జరిగింది? ఐ వెంట్ హోమ్, నేను ఇంటికి వెళ్ళాను. 2 పనులు జరిగాయి కదా. ఇలా ఒక పని ముందుగా జరిగింది, పూర్తి అయ్యాక హ్యావింగ్ కంప్లీటెడ్,
కొన్ని సందర్భాలలో అంటుంటారు, సెలెక్ట్ అయ్యాక నేను అబ్రాడ్ వెళ్ళాను. సెలెక్ట్ కాకముందు వెళ్ళలేదు, ఏదైనా ఒక ఇంటర్వ్యూ కావచ్చు, ఏదైనా ఒక దానికి కావచ్చు, వీసాకి కావచ్చు. సెలెక్ట్ అయ్యాక, ఆఫ్టర్ సెలెక్టింగ్ అని చెప్తుంటారు. ఇలా సులువుగా ఆఫ్టర్ సెలెక్టింగ్ కాకుండా హ్యావింగ్ చెప్పండి. హ్యావింగ్ సెలెక్టెడ్ ఐ వెంట్ టు అబ్రాడ్. అంటే సెలెక్ట్ అయ్యాక నేను అబ్రాడ్ వెళ్ళాను. ఇలా ఓకేనా. లేదంటే కలిసాక నేను పడుకున్నాను అంటుంటాం. ఆఫ్టర్ అని కాకుండా హ్యావింగ్ మెట్ ఐ స్లెప్ట్. అంటే కలిసాకే నేను ఇచ్చాను అంటుంటాం కొన్ని సందర్భాలలో. కలిసాక నేను ఇచ్చాను. హ్యావింగ్ మెట్ ఐ హ్యావ్ గివెన్. అంటే కలిసాక నేను ఇచ్చాను. ఇలా అండి. ఏదైనా ఒక పనిని చేశాక అని తెలియజేయడానికి హ్యావింగ్ ప్లస్ వర్బ్ 3ని జరుగుతుంది. అంటే ఏదైనా ఒక పనిని ముందుగా ఒక పని జరిగింది, దాని తర్వాత ఇంకొక పని జరిగింది అని తెలియజేయడానికి హ్యావింగ్ ప్లస్ వర్బ్ 3ని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంకొక రకం చూద్దామండి. ఇట్ హ్యాస్ బీన్ ప్లస్ టైం ప్లస్ హ్యావింగ్ ప్లస్ వర్బ్ 3 అండి. ఓకేనా. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ ప్లస్ టైం ప్లస్ హ్యావింగ్ ప్లస్ వర్బ్ 3 అంటే ఎలా వస్తుంది అన్నట్లయితే, ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాలలో అంటుంటాం, సులువుగా మాట్లాడుతుంటాం. నిన్ను కలిసి 5 నెలలు అయ్యింది. ఏమంటుంటాం? మిమ్మల్ని కలిసి 5 నెలలు అయ్యింది. లేదా నేను అక్కడికి వెళ్ళి 1 ఇయర్ అయింది. లేదా నేను చదివి 2 గంటలు అయింది. ఇలా అంటుంటాం. అంటే ఒక సమయం అయ్యింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 10 గంటలు అయింది, 1 ఇయర్ అయింది. ఇలా అండి. ఏదైనా ఒకటి అయ్యింది అని తెలియజేయడానికి, అంటే ఏదైనా ఒక సమయం అయింది అంటే ఈ పని చేసి ఇన్ని రోజులు అయ్యింది, ఇంత సమయం అయింది అని తెలియజేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం అంటుంటాం, నేను అక్కడికి వెళ్ళి 10 రోజులు అయింది, నేను ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అయింది. ఇలా ఏదైనా ఒక పని చేసి ఇంత సమయం అయింది అని తెలియజేయడానికి ముందుగా ఇట్ హ్యాస్ బీన్ చెప్పాలి. ఇట్ హ్యాస్ బీన్ తర్వాత టైం చెప్పాలి. టైం అంటే కాలము మీరు 2 మంత్స్ చెప్తారా, 1 ఇయర్ చెప్తారా, 2 అవర్స్ చెప్తారా, 1 అవర్ చెప్తారా, లేకపోతే 5 సెకండ్స్ చెప్తారా, లేకపోతే 5 మినిట్స్ చెప్తారా, లేకపోతే 10 డేస్ చెప్తారా. ఇలా ఏదైనా ఒక సమయం చెప్పి ప్లస్ హ్యావింగ్ చెప్పాలి. హ్యావింగ్ చెప్పిన తర్వాత వర్బ్ 3ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇట్ హ్యాస్ బీన్ 2 months హ్యావింగ్ గివెన్ టు హిమ్. అతనికి ఇచ్చి 2 నెలలు అయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ 10 days హ్యావింగ్ మెట్ యూ. మిమ్మల్ని కలిసి 10 రోజులు అయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ టైమ్ హ్యావింగ్ టాక్డ్. మాట్లాడి చాలా కాలమైంది. ఇట్ హ్యాస్ బీన్ 1 year హ్యావింగ్ గాన్ దేర్. అక్కడికి వెళ్ళి సంవత్సరమైంది. ఇలా ఏదైనా ఒకటి పని చేసి ఇంత కాలం అయింది అని తెలియజేయడానికి. అతన్ని కలిసి 10 రోజులైంది, అక్కడికి వెళ్ళి 10 రోజులైంది, లేకపోతే నేను ఈ పని చేసి 10 గంటలైంది. ఇలా ఏదైనా ఒక పని చేసి ఇంత సమయం అయింది అని తెలియజేయడానికి ముందుగా ఇట్ హ్యాస్ బీన్ మెన్షన్ చేసి ప్లస్ టైం చెప్పాలి. టైం మీరు ఎంత చెప్పదలుచుకుంటే అంత చెప్పండి. లేకపోతే 1 year, లేకపోతే 6 months, లేకపోతే 10 days, లేకపోతే 5 hours. ఇలా టైం చెప్పి దాని తర్వాత హ్యావింగ్ చెప్పాలి. దాని తర్వాత వర్బ్ 3 చెప్పి మీకు ఏం చెప్పదలుచుకుంటే ఆబ్జెక్ట్ అది చెప్పండి. హ్యావింగ్ ని మనం 3వ రకం చూసినట్లయితే ముందుగా ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, లేదా ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, లేదా యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని ప్లస్ హ్యావింగ్ టుని చెప్పాలండి. హ్యావింగ్ టు ప్లస్ వర్బ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, అసలు దీనికి మీనింగ్ ఏంటి అన్నట్లయితే ప్రస్తుతం చేయాల్సి వస్తున్నది అని తెలియజేయడానికి, ఏదైనా ఒక పనిని చేయాల్సి వస్తుంది అని తెలియజేయడానికి. ఇప్పుడు మనం అంటుంటాం అప్పుడప్పుడు వారే మాట్లాడాల్సి వస్తుంది. మేము మాట్లాడడానికి అక్కడ ఆప్షన్ లేదు, వారే మాట్లాడాల్సి వస్తుంది, వారే వెళ్ళాల్సి వస్తుంది, మేము వెళ్ళడానికి ఆప్షన్ లేదు, లేకపోతే మీరే చేయాల్సి వస్తుంది, లేకపోతే నేనే చేయాల్సి వస్తుంది, నేనే మాట్లాడాల్సి వస్తుంది, నేనే వెళ్ళాల్సి వస్తుంది, నేనే తినాల్సి వస్తుంది, నేనే చదవాల్సి వస్తుంది. ఇలా ఇంకొకరికి ఆప్షన్ అనేది లేదు. నేనే, లేకపోతే మీరే, లేకపోతే వారే, ఇలా ఎవరైనా ఒక వ్యక్తి తానే చేయాల్సి వస్తున్నది అని తెలియజేయడానికి ప్రస్తుతం చేయాల్సి వస్తున్నది అని తెలియజేయడానికి ఈజ్ సింగులర్ అయితే ఈజ్,
అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ప్లూరల్ అయితే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ఐ అనే పదానికి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని ప్లస్ హ్యావింగ్ టు ని తీసుకొని ప్లస్ వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. షీ ఈస్ హ్యావింగ్ టు డూ ఇట్. ఆమెనే ఇవ్వాల్సి వస్తుంది. ఆమెనే ఇవ్వాల్సి వస్తుంది. ఐ ఆమ్ హ్యావింగ్ టు టాక్ టు హర్. నేనే ఆమెతో మాట్లాడాల్సి వస్తుంది. ఇంకో ఆప్షన్ లేదు, వేరే వాళ్ళు మాట్లాడాల్సినటువంటి ఆప్షన్ లేదు, నేనే ఆమెతో మాట్లాడాల్సి వస్తుంది. ఐ ఆమ్ హ్యావింగ్ టు టాక్ టు హర్. దే ఆర్ హ్యావింగ్ టు గో దేర్. వారే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. యు ఆర్ హ్యావింగ్ టు మెట్ హిమ్. మీరే అతన్ని కలవాల్సి వస్తుంది. ఇలాంటి ఏదైనా ఒక పనిని ఒక వ్యక్తి తానే, ఇంకొకరు కాదు, ఇంకొకరికి ఆప్షన్ లేదు, తానే చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అండి, ప్రస్తుతం చేయాల్సి వస్తుంది, చేయాల్సి వస్తున్నది అని తెలియజేయడానికే ఈజ్ లేదా ఆర్ లేదా యామ్ అని హెల్పింగ్ వర్బ్ ప్లస్ హ్యావింగ్ టు ప్లస్ వర్బ్ అని చెప్పడం జరుగుతుంది. హ్యావింగ్ అనే పదాన్ని నాలుగవ రకంగా చూసినట్లయితే హ్యావింగ్ సెడ్ దట్. హ్యావింగ్ సెడ్ దట్ అనగా మీనింగ్ ఏంటి అన్నట్లయితే అయినప్పటికీ. మనం అంటుంటాం కొన్ని సందర్భాలలో, నాకు వెళ్ళాలని లేదు, అయినప్పటికీ నేను వెళ్తున్నాను. నన్ను వారు పిలవలేదు, అయినప్పటికీ నేను వెళ్తున్నాను. ఇలా అయినప్పటికీ అని తెలియజేయడానికి హ్యావింగ్ సెడ్ దట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా కొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. దిస్ డ్రెస్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. హ్యావింగ్ సెడ్ దట్ ఐ వాంట్ టు బై ఇట్. ఈ డ్రెస్ చాలా ఖరీదైనది, అయినప్పటికీ నాకు కొనాలని ఉంది. I have a lot of money. Having said that, I wear cheap clothes. నా దగ్గర చాలా డబ్బు ఉంది, అయినప్పటికీ నేను నాణ్యత లేని బట్టలు వేసుకుంటాను. He forgets most things. Having said that, he always remembers my birthday. అతడు చాలా విషయాలు మర్చిపోతాడు, అయినప్పటికీ నా పుట్టినరోజు మాత్రం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు. ఇలా హ్యావింగ్ సెడ్ దట్ అనే దానికి అర్థం అయినప్పటికీ. ఓకేనా? ఏదైనా ఒకటి. ఇప్పుడు చూడండి, నాకు చదవాలని లేదు. ఇప్పుడు చూడండి, లేదా నాకు చదవాలని లేదు కాకుండా నా దగ్గర బుక్స్ లేవు, నా దగ్గర బుక్స్ లేవు, అయినప్పటికీ నాకు చదవాలని ఉంది. ఇలా ఏదైనా ఒకటి అయినప్పటికీ తెలియజేయడానికి హ్యావింగ్ సెడ్ దట్ ని ఉపయోగించడం జరుగుతుంది. హ్యావింగ్ హ్యావింగ్ ని ఐదవ రకం చూసినట్లయితే ఫిఫ్త్ టైప్ ఏంటి అన్నట్లయితే ఉన్నందుకు. ఉన్నందుకు అంటుంటాం. చూడండి, కొన్ని సందర్భాలలో మీరు నాతో ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, నేను చాలా అదృష్టవంతుని అంటుంటారు. ఇలా లేకపోతే అతడు నా లైఫ్లో ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా ఏదైనా ఒకటి చెప్తూ ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తి మనతో ఉన్నందుకు, లేకపోతే ఏదైనా ఒక ఐటమ్స్ కావచ్చు, ఏదైనా ఒక ఐటమ్స్ మనకు ఉన్నందుకు అని తెలియజేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్? అది కార్ కావచ్చు, బైక్ కావచ్చు, లేకపోతే హౌస్ కావచ్చు. మనం అంటుంటాం సచ్ ఎ హౌస్, హ్యావింగ్ సచ్ ఎ హౌస్. అలాంటి ఇల్లు ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాంటి బ్రదర్స్ ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాంటి హస్బెండ్ ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇలాంటి సెంటెన్సెస్ చెప్తుంటాం. ఉన్నందుకు అని తెలియజేయడానికి హ్యావింగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ యూ ఇన్ మై లైఫ్. మీరు నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. మీరు నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చూడండి, ఈ మొదటి సెంటెన్స్లో ఇక్కడ హ్యావింగ్ ఉంది, ఇక్కడ టు హ్యావ్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఉంది. టు హ్యావ్ అన్నా హ్యావింగ్ అన్నా మీనింగ్ ఒకటే అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ లేదా ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ యూ, ఈ రెండింటికి మీనింగ్ ఒకటే అండి. టు హ్యావ్ అని చెప్పచ్చు లేదా హ్యావింగ్ అని చెప్పచ్చు. ఇంకొక విషయం క్షమించండి, ఇక్కడ నేను అనే పదానికి బదులుగా నన్ను అని టైప్ చేయబడింది, నేను చూసుకోలేదు, క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను అని రాసుకోండి. ఓకే,
ఐఎమ్ వెరీ లక్కీ హ్యావింగ్ సచ్ స్టూడెంట్స్. అలాంటి విద్యార్థులు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుని. ఇలా చెప్తుంటారండి. ఏదైనా ఒకటి ఉన్నందుకు అండి. ఇప్పుడు చూడండి, అలాంటి కారు ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఐఎమ్ వెరీ లక్కీ లేదా ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ సచ్ కార్స్. ఇలాంటి. లేకపోతే సచ్ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ లక్కీ హ్యావింగ్ సచ్ ఫ్రెండ్స్. I am very lucky having such brothers, such sisters, such cousins, such colleagues. Having తర్వాత మీరు ఏదైనా పెట్టండి. ఓకే, I am very lucky. లేకపోతే she is very lucky having such students. She is very happy having such husband. అలాంటి హస్బెండ్ ఉన్నందుకు అన్నట్టుగా. ఇలా ఏదైనా ఒకటి మన జీవితంలో లేకపోతే ఎవరైనా ఒక జీవితంలో తనకి ఉన్నందుకు అని తెలియజేయడానికి హ్యావింగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇకపోతే 6వ రకం చూసినట్టయితే ఐఎమ్ హ్యావింగ్ ఏ హెడేక్. నాకు తలనొప్పిగా ఉంది. ఇలా ఏదైనా ఒకటి నొప్పిగా ఉంది అని తెలియజేయడానికి నాకు తలనొప్పిగా ఉంది, నాకు కడుపు నొప్పిగా ఉంది అంటుంటారు. ఐఎమ్ హ్యావింగ్ స్టమక్ ఏక్. ఐఎమ్ హ్యావింగ్ ఏ హెడేక్. ఐఎమ్ హ్యావింగ్ ఏ స్టమక్ ఏక్ అంటే నాకు కడుపు నొప్పిగా ఉంది, నాకు తలనొప్పిగా ఉంది. ఇలాంటివి తెలియజేయడానికి హ్యావింగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఐఎమ్ హ్యావింగ్ జ్యూస్. నేను జ్యూస్ త్రాగుతున్నాను. మనం అంటుంటాం అప్పుడప్పుడు ఏదైనా ఒకటి త్రాగుతున్నాను లేకపోతే తింటున్నాను అంటుంటాం. ఇలా తింటున్నాను త్రాగుతున్నాను అని తెలియజేయడానికి కూడా హ్యావింగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ప్రజెంట్ లో నేను తింటున్నాను. ఐఎమ్ హ్యావింగ్ ఏదైనా ఒకటి చెప్పండి. బిస్కెట్స్ లేకపోతే డిన్నర్ లేకపోతే బ్రేక్ఫాస్ట్ లేకపోతే లంచ్. ఐఎమ్ హ్యావింగ్ లంచ్. ఇలా నేను లంచ్ చేస్తున్నాను. నేను పగటిపూట అన్నం తింటున్నాను, మధ్యాహ్న భోజనం చేస్తున్నాను. ఇలాంటి హ్యావింగ్ ని ఏదైనా ఒక తినడానికి ప్రస్తుతం తినడానికి ఉపయోగించడం జరుగుతుంది. షీ ఈజ్ హ్యావింగ్ ఫుడ్. ఆమె అన్నం తింటున్నది.